రోజుకు 500 కంటే ఎక్కువ ముఖ్యమైన పనులు చేసే అద్భుత వ్యవస్థ అని చెప్పొచ్చు. మనం తినే ఆహారం, తాగే ప్రతి పదార్థం, మన శరీరంలోకి వెళ్ళే ప్రతి పోషకం ముందు లివర్ దగ్గరికెళ్ళే చేరుతుంది. యెస్ ఆర్ నో? రైట్. లివర్ ఏం చేస్తుంది? రక్తాన్ని శుద్ధి చేస్తుంది. టాక్సిన్స్‌ను బయటికి పంపిస్తుంది. శక్తిని నిల్వ చేస్తుంది. జీర్ణక్రియకు సహాయం చేస్తుంది. శరీరాన్ని రక్షిస్తుంది. అందుకే లివర్‌ను శరీరానికి సహజంగా ఏమని పేరు? ఫిల్టర్ అంటారు. ఏమంటారు? ఫిల్టర్. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. లివర్ దెబ్బతిన్నా మొదట్లో పెద్దగా లక్షణాలు కనిపించవు. అందుకే చాలా మంది సమస్యను ఆలస్యంగా గుర్తిస్తారు. మీ శరీరానికి పవర్ హౌస్ అయిన లివర్‌ను కాపాడుకోవడం మన బాధ్యత. మన ఆరోగ్య భవిష్యత్తు అన్నమాట. ఈ రోజు నుంచి మీరు హెల్త్ ఈజ్ వెల్త్ మాత్రమే కాదు. హెల్తీ లివర్ ఈజ్ హెల్తీ లైఫ్ అని కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరము ఉంది. సో, కాబట్టి డియర్ డైమండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో, అసలు లివర్ ఎలా పనిచేస్తుంది? చూడండి. లివర్ ఎలా పనిచేస్తుంది? మన శరీరంలోని ఇందాక చెప్పా యోధుడు అంటారు. యోధుడు. మనం తినే ప్రతి ఆహారం, తాగే ప్రతి పదార్థం, వాడే ప్రతి మందు లివర్ దగ్గరికి చేరుతుందని చెప్పాను కదా! అక్కడే పని మొదలవుతుందండి. శరీరంలోని టాక్సిన్స్ తొలగిస్తుంది. జీర్ణక్రియకు సహాయం చేస్తుంది. పైత్య రసం అంటాం కదా! బాయిల్డ్ జ్యూస్ తయారు చేస్తుంది. విటమిన్స్, పోషకాలను నిల్వ చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరానికి అవసరమైన శక్తిని ఉంచుతుంది. నిల్వ ఉంచుతుంది. ఏముంచుతుంది? నిల్వ. అంటే ఒకసారి ఆలోచించండి. ఈరోజు పని ఆపేస్తే, లివర్ ఒక రోజు పని ఆపేస్తే ఏమవుతుందో తెలుసా? శరీరం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోతుంది. అందుకే లివర్‌ను బాడీ ఫ్యాక్టరీ లేదు కెమికల్ ఫ్యాక్టరీ అంటారు. ఏమంటారు? కెమికల్ ఫ్యాక్టరీ అంటారు. కానీ నేటి ఫాస్ట్ ఫుడ్ కల్చర్, అధిక ఆయిల్, సాఫ్ట్ డ్రింక్స్, స్ట్రెస్, రాత్రిళ్ళు నిద్ర లేకపోవడం లివర్ పై నెమ్మదిగా ప్రెషర్‌ను పెంచుతుంది. దాడి చేస్తుంది. మొదట్లో చిన్న అలవాటుగా మొదలై తర్వాత ఫ్యాటీ లివర్ అక్కడి నుంచి పెద్ద సమస్యలకు వెళ్ళే ప్రమాదం ఉంది. గుర్తుంచుకోండి. లివర్ ఆరోగ్యంగా ఉంటే శరీరం ఉత్సాహంగా ఉంటుంది. ఈ రోజు నుంచి మీ ఆహారం మారాలి. మీ అలవాట్లు మారాలి. మీ ఆరోగ్యం పైన అవగాహన పెరగాల్సినటువంటి అవసరం ఉంది. లివర్ యొక్క ప్రాముఖ్యతను మీరు తెలుసుకోవాల్సిన అవసరం గూడా ఉంది. చూడండి. మీ శరీరంలో వై లివర్ ఈజ్ ఇంపార్టెంట్ అనుకుంటున్నారు? మీ శరీరంలో అంటే మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి మన లివర్. మనకు శక్తి కావాలన్నా, జీర్ణక్రియ జరగాలన్నా, రక్తం శుభ్రంగా ఉండాలన్నా, ఇమ్యూనిటీ బలంగా ఉండాలన్నా ప్రతి దాంట్లో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఏం చేస్తుంది మరి దాంట్లో? లివర్ ఏం చేస్తుంది అంటే, లివర్ అనేది శరీర డీటాక్స్ కేంద్రం అని చెప్పొచ్చు. మనం తినే ఆహారం, కాలుష్యం, మందులు, కెమికల్స్ వల్ల శరీరంలో టాక్సిన్స్ చేరుకుంటాయి. ఈ విష పదార్థాలను బయటకు పంపించి రక్తాన్ని శుభ్రపరిచేది లివర్. అందుకే లివర్‌ను నేచర్ డీటాక్స్ సెంటర్ అని కూడా అంటారు. అండ్ దాంతో పాటు కెమికల్ ఫ్యాక్టరీ అంటారు. దాంతో పాటు పవర్ హౌస్ అని కూడా అంటారండోయ్. ఇది ఫ్యాట్ మెటబాలిజం. మన శరీరంలో కొవ్వు, ఫ్యాట్ ఎక్కువైతే బరువు పెరగడం, అలసట, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలొస్తాయి. ఈ ఫ్యాట్‌ను ప్రాసెస్ చేసి శరీరానికి మార్చేదే లివర్. అంటే లివర్ బాగుంటేనే బరువు నియంత్రణ సులభం అవుతుంది. లేకుంటే లేదు. అలాగే ఎనర్జీ ప్రొడక్షన్. ఏంటి? ఎనర్జీ ప్రొడక్షన్.
మనం తినే ఆహారాన్ని శరీరానికి అవసరమైన శక్తిగా మార్చే పవర్ స్టేషన్ ఏంటి? లివర్. అందుకే లివర్ బలహీనమైతే ఏమొస్తది? అలసట. మీకు అలసట వస్తుందా? బలహీనత వస్తుందా? నీరసం వస్తుందా? త్వరగా మీరు అలసిపోతున్నారా? ఉదయం ఉన్నట్టు సాయంత్రం ఉండట్లేదా? అయితే కంగ్రాచ్యులేషన్స్. మీరు అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. లివర్ మీకు ఇండికేషన్ ఇస్తుంది. అలాగే ఇమ్యూనిటీ సపోర్ట్. దేశ రక్షణ ఎంత ఇంపార్టెంటో మన శరీర రక్షణ వ్యవస్థ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దేశ రక్షణలో బోర్డర్‌లో సైనికులు ఏ విధంగా అయితే ఉంటారో, ఏ విధంగా అయితే పహారా కాస్తారో, అదే విధంగా ఇమ్యూనిటీ బలంగా ఉండడానికి లివర్ ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన శరీర రక్షణ వ్యవస్థ కూడా లివర్ ఎంతో సహాయం చేస్తుంది. అలాగే హార్మోన్ బ్యాలెన్స్. శరీరంలోని హార్మోన్ల సమతుల్యతలో కూడా లివర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. లివర్ సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో అనేక అసమతుల్యతలు మొదలవుతాయి. అందుకోసమే గుర్తుంచుకోండి, లివర్ బలంగా ఉంటే శరీరం శక్తివంతంగా ఉంటుంది. శరీరం శక్తివంతంగా ఉంటే ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంటే మీరు ఎక్కువ సెంచరీ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి శరీరం శక్తివంతంగా ఉండాలంటే ఈ రోజు నుంచి మీ ఆహారం పరిశుభ్రంగా, మరి జీవనశైలి ఆరోగ్యంగా, మరి లివర్ రక్షణ ప్రధాన లక్ష్యంగా ఉండాలండోయ్. ఎంతమందికి లివర్ ఆరోగ్యంగా ఉంది అని అనుకుంటున్నారు మీరు? ఒకసారి స్టార్ట్ చేయండి. ఎంతమంది మై లివర్ ఇస్ ఫిట్ అని ఎంతమందికి ఉంది చెప్పండి? ఎందుకంటే ప్రతి 7గురిలో నిన్న ఆర్టికల్ వచ్చింది, లివర్ కొవ్వెక్కుతుంది అని చెప్పేసి. చాలా ఇంపార్టెంట్. అసలు లివర్ ఎందుకు దెబ్బతింటుంది అనేది తెలుసుకుందాం. చూడండి, లివర్ డ్యామేజ్ కేసెస్. ఎందుకు లివర్ దెబ్బతింటుంది? ఒకప్పుడు లివర్ సమస్యలు అంటే వయసు ఎక్కువైన వాళ్ళకే వస్తాయి అనుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చిన్నప్పుడు, ఇప్పటి చిన్న వయసు యువతలో కూడా ఫ్యాటీ లివర్ చాలా బాగా వేగంగా పెరుగుతుంది. ఎందుకంటే మీకు తెలిసిందే, మీ జీవన శైలి నెమ్మదిగా లివర్ ను దెబ్బతీస్తుంది. జంక్ ఫుడ్, ఎక్కువ ఆయిల్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, ఆల్కహాల్ అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిడి, టెన్షన్, వ్యాయామం లేకపోవడము, మందులు అధికంగా వినియోగించడము, వైరల్ ఇన్ఫెక్షన్లు, ఇవన్నీ కలిసి లివర్ పై రోజు ఒత్తిడి పెంచుతున్నాయి. మొదట్లో చిన్న అలవాటుగా కనిపిస్తుంది, తర్వాత గ్యాస్, అజీర్ణం, తర్వాత ఫ్యాటీ లివర్. మరింత నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్య రావచ్చు. గుర్తుంచుకోండి, లివర్ ఒక్కసారి దెబ్బతినదండోయ్. ప్రతిరోజు మీ అలవాట్ల వల్ల నెమ్మదిగా అంతకు మించి బలహీన పడుతుంది. ఈ రోజు మనం తినే ఫుడ్ రేపటి మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. జంక్ ఫుడ్ తాత్కాలిక ఆనందం ఇవ్వచ్చు, కానీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. హెల్దీ ఫుడ్ శరీరానికి శక్తిని, లివర్ కు రక్షణని ఇస్తుంది. ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకుందండి. ఆరోగ్యమైన ఆహారం, సరైన నిద్ర, రోజువారీ వ్యాయామం, ఒత్తిడి తగ్గింపు, ఇవే బలమైన లివర్ కు రక్షణ. అందుకోసమే హెల్దీ లివర్, హెల్దీ ఫ్యూచర్ చాలా చాలా ఇంపార్టెంట్. లివర్ అనగానే బాగా గుర్తుకొచ్చే ప్రాబ్లం ఏంటండి? ఒకసారి టైప్ చేయండి. ఎంతమందికి ఐడియా ఉంది? లివర్ అంటే ఎంతమందికి ఒక ప్రాబ్లం ఉంటుంది?
ఆ ప్రాబ్లం ఏంటి? ఎంతమందికి గుర్తొస్తది ఆ ప్రాబ్లమ్ అనగానే చెప్పండి. హ్మ్. యెస్. ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ అంటే ఏంటి మళ్ళీ? చూద్దాం. ఫ్యాటీ లివర్ అంటే ఏంది? ఈరోజు ప్రపంచంలో చాలా వేగంగా చూద్దాం, జాండీస్ అంటున్నారు కొంత. ఎలా ఉంటది చూద్దాం. ఈరోజు ప్రపంచంలో చాలా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి ఫ్యాటీ లివర్. చాలా మంది దీనికి చిన్న సమస్యగా తీసుకుంటారు. కానీ ఇది నెమ్మదిగా శరీరాన్ని బలహీనపరిచే సైలెంట్ వార్నింగ్. ఫ్యాటీ లివర్ అంటే ఏంటి మళ్ళీ? మన లివర్‌లో అవసరానికి మించి కొవ్వు ఫ్యాట్ గనక ఇదిగోండి ఫ్యాట్ పేరుకుపోవడం. లివర్‌కు సాధారణ కొంత ఫ్యాట్‌ను హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది. కానీ అధికంగా పేరుకుపోతే హ్యాండ్ రైస్ చేస్తది. హ్యాండ్స్ అప్ అయిపోతది. లివర్ పనితీరు కూడా నెమ్మదిగా తగ్గిపోతుంది. మొదట్లో పెద్ద లక్షణాలు కనిపించకపోవచ్చండోయ్. అది చాలా చాలా ఇంపార్టెంట్. తనను తాను రిపేర్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంటది గానీ, ఒకవేళ దాని వలన కాకపోతే చాలా మంది ఇదయ్యే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తా ఉంటారు. ఫ్యాటీ లివర్ 2 రకాలు ఉంటుంది. ఒకటి ఏంటి? ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్లే లివర్‌లో కొవ్వు పేరుకుపోవడం. రెండోది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, NAFLD అంటారు దీన్ని. ఆల్కహాల్ తాగని వాళ్ళలో కూడా వచ్చే ఫ్యాటీ లివర్. ఇది ప్రస్తుతం చాలా వేగంగా పెరుగుతుంది. కారణాలేంటి? జంక్ ఫుడ్, ఎక్కువ ఆయిల్ ఫుడ్, ఒబేసిటీ, డయాబెటిక్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, స్ట్రెస్, పూర్ స్లీప్. ఈరోజు ఎక్కువ మందికి వస్తుంది ఏంటి అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ప్రతి 10 మందిలో 7గురికి వస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఎవరెవరికి వస్తుంది అంటే ఆఫీస్ ఉద్యోగులు. యెస్. రోజంతా కూర్చొని లాంగ్ సిట్టింగ్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. బయట ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు, ఒబేసిటీ ఉన్నవాళ్ళు, డయాబెటిస్ పేషెంట్లు, స్క్రీన్ టైమ్ ఫోన్‌లు ఎక్కువ చూసేవాళ్ళు చాలా మంది. ఇవాళ రియల్‌గా చెప్పాలంటే 20-30 ఇయర్స్ యువతలో కూడా ఫ్యాటీ లివర్ కనిపించడం చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. ఒక విషయం గుర్తుంచుకోండి, ఫ్యాటీ లివర్ ఒక్క రోజులో రాదు. మీ అలవాట్లు రోజు నిర్మించే సమస్యే ఫ్యాటీ లివర్. రాత్రి 12 వరకు మేల్కోవడం, ఉదయం అలసటగా లేవడము, వ్యాయామం చేయకపోవడము, నీళ్లు తక్కువగా తాగడము, ఇవన్నీ నెమ్మదిగా లివర్‌ను బలహీనపరుస్తాయి. కానీ మంచి విషయం ఏంటి తెలుసా? ఫ్యాటీ లివర్ ప్రారంభ దశలో ఉంటే సరైన ఆహారం, వ్యాయామం, జీవన శైలి మార్పుతో మళ్ళీ ఆరోగ్యంగా మార్చుకోవాలి. యెస్. ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకోండి. ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గిద్దాం. వాకింగ్, ఎక్సర్సైజ్ మొదలు పెడదాం. సరైన నిద్ర తీసుకుందాం. లివర్‌ను రక్షించే ఆహారం తిందాం. ఎందుకంటే లివర్‌ను కాపాడితే జీవితాన్ని కాపాడినట్టే. మరేంటి? ప్రారంభ లక్షణాలేంటి? ప్రారంభ లక్షణాలు ఏంటి? చూద్దాం ఒకసారి. చూడండి ఏమేమి ఉన్నాయి? లివర్ డ్యామేజ్ సింప్టమ్స్ అంటారు దీన్ని. చూడండి, మన లివర్ ఒక అద్భుతమైన అవయవం. ఇది చివరి వరకు కూడా నిశ్శబ్దంగా పనిచేస్తూనే ఉంటుంది. మీరు నిద్రపోతున్నా, మీరు పని చేస్తున్నా, మీరు ఏది చేస్తున్నా దాని పని అది చేస్తుంది. 365 డేస్ 24/7. అందుకే లివర్ సమస్యలు మొదలైనప్పుడు మొదట్లో పెద్ద నొప్పి లేదా పెద్ద హెచ్చరికలు రావు. చిన్న చిన్న లక్షణాల రూపంలో మన శరీరంలో ముందుగా సాంకేతికాలు ఇస్తుంది. కానీ చాలా మంది వాటిని నిర్లక్ష్యం చేస్తారు. ప్రారంభ లక్షణాలు ఏంటి? ఎప్పుడు అలసటగా అనిపించడం, అజీర్ణం, అలసట, గ్యాస్ సమస్యలు, కడుపు ఉబ్బరం, ఆకలి లేకపోవడం, బరువు పెరగడం, చర్మ సమస్యలు, నిద్రలేమి. ఇవి చిన్న సమస్యలా కనిపించవచ్చు. కానీ చాలా సార్లు ఇవి లివర్ బలహీనం అవుతాయి. లివర్ బలహీనమవుతున్న సంకేతాలు అవ్వచ్చు. ఒకసారి ఆలోచించండి. శరీరం మాట్లాడదు.
కానీ లక్షణాల ద్వారా మీకు మెసేజ్ ఇస్తుంది. ఇన్‌స్టా మెసేజ్, ఫేస్‌బుక్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్ లాగా ఇండికేషన్ ఇస్తుంది. నేను అలసిపోయాను. నన్ను జాగ్రత్తగా చూసుకో అని లివర్ మీకు ఇండికేషన్ ఇస్తుంది. ఇదిగో ఈ సమస్యలతో. నేటి కాలంలో చాలా మంది టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్‌తో అలసటను కప్పిపుచ్చుకుంటున్నారు. కానీ అసలు కారణం లివర్ బలహీనత కావచ్చు కదా! గుర్తుంచుకోండి. లక్షణాలు చిన్నవైనా వాటి వెనుక ఉన్న సమస్య పెద్దది. అందుకే శరీరం ఇచ్చే సంకేతాలను గమనించండి. సరైన ఆహారం తీసుకోండి. నిద్ర, వ్యాయామం దృష్టి పెట్టండి. సమయానికి ఆరోగ్య పరీక్షలు చేయించాలి. ఈరోజు తీసుకునే చిన్న జాగ్రత్త రేపటి పెద్ద సమస్యను ఆపగలదు. ఎర్లీ అవేర్‌నెస్ సేవ్ లివర్. హెల్తీ లివర్ గివ్స్ హెల్తీ లైఫ్ అంటారు. ఇంకా ఇది ఈ ఫస్ట్ స్టేజ్. తీవ్రమైన లక్షణాలు కూడా ఉండే అవకాశం ఉంది. మరి ఆ తీవ్రమైన లక్షణాలు ఏంటో చూద్దాం ఒకసారి. ఏంటి తీవ్రమైన లక్షణాలు? అడ్వాన్స్డ్ సింప్టమ్స్ తర్వాత చూడండి. లివర్ సమస్యలో అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే, చాలా మంది ప్రారంభంలో పెద్ద లక్షణాలు కనిపించవు అన్నాను కదా! అందుకే చాలా మంది ఏం లేదు, చిన్న అలసటే అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ లోపల లివర్ బలహీనపడుతూనే ఉంటుంది. సమస్య ఎక్కువైతే కనిపించే తీవ్రమైన లక్షణాలు ఏంటి అంటే, ఇందాక బాగా చెప్పారు ఎవరో, జాండీస్ అని. యెస్. కళ్ళలో, చర్మంలో పసుపు రంగు, కాళ్ళు, కడుపులో వాపు, స్వెల్లింగ్ మొత్తం వస్తది. తీవ్రమైనటువంటి బలహీనత, వాంతులు, వికారం, కాలేయ ఇన్ఫెక్షన్, లివర్ ఇన్ఫెక్షన్. ఒక విషయం గుర్తుంచుకోండి, లివర్ చివరి వరకు కూడా మన కోసం పోరాడుతూనే ఉంటుంది. కానీ మనమే దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక దశ తర్వాత శరీరం గట్టిగా హెచ్చరిస్తుంది. అప్పుడు మీరు కళ్ళు మూసి తెరిచే వాళ్ళకి ఏ పెద్ద హాస్పిటల్‌లోనో ఏసీ రూమ్‌లో సేదతీరుతా ఉంటారు. కానీ లోపల ఫ్యాటీ లివర్, ఇన్‌ఫ్లమేషన్, వీక్ లివర్ సమస్యతో బాధపడతా ఉంటారు. అందుకే నాకు నొప్పి లేదు కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకోవడం చాలా ప్రమాదకరం. శరీరం ఇచ్చే ప్రతి చిన్న సంకేతాన్ని గౌరవించండి. ఎందుకంటే చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారవచ్చు. సమయానికి పరీక్షలు, సరైన ఆహారం, నిద్ర, వ్యాయామం, స్ట్రెస్ కంట్రోల్ ఇవే లివర్‌కు రక్షణకు నిజమైన ఆయుధాలు. సో కాబట్టి డియర్ డైమండ్స్, హెల్తీ వార్నింగ్‌ను ఇగ్నోర్ చేస్తే బాడీ ఎమర్జెన్సీ టుయ్ అని చెప్పేసి మళ్ళా మీరు ఇదిగోండి దీంట్లోకి వెళ్ళాల్సి వస్తది. హెల్తీ లివర్, హెల్తీ ఫ్యూచర్, హెల్తీ ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి లివర్‌ను అప్పుడప్పుడు టెస్ట్ చేస్తా ఉండండి. డయాగ్నోస్ చేస్తా ఉండండి. 4, 500 పెడితే మీరు అన్ని రిపోర్ట్‌లు వస్తా ఉంటాయి. చూడండి చాలా ఇంపార్టెంట్. లివర్ టెస్ట్, డయాగ్నోస్టిక్ టెస్ట్. మన లివర్ ఆరోగ్యంగా ఎలా ఉందో తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైన పరీక్షలు ఎంతో ఉపయోగపడతాయి. చాలా మందికి నాకు ఎలాంటి నొప్పి లేదు కానీ అని పరీక్షలు చేయించుకోరు. కానీ గుర్తుంచుకోండి, లివర్ సమస్యలు చాలా సార్లు మొదట్లో బయటకు కనిపించవు. అందుకే సమయానికి టెస్టులు చేయించుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యమైన టెస్ట్‌లు ఏంటి అంటే లివర్ టెస్ట్. దీన్ని ఎల్ఎఫ్‌టి అంటారు. లివర్ ఫంక్షనల్ టెస్ట్ అంటారు. రక్త పరీక్ష ద్వారా లివర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకుంటాం. లివర్‌లో ఇన్‌ఫ్లమేషన్, డ్యామేజ్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసేది అల్ట్రా సౌండ్. అంటే లివర్ సైజు, ఫ్యాట్ పేరుకుపోవడం, వాపు వంటి విషయాలను చూడడానికి ఇది ఉపయోగిస్తారు. ఫ్యాటీ లివర్ గుర్తించడంలో ఇది చాలా కామన్ టెస్ట్. మూడోది ఫైబ్రో స్కాన్. లివర్ ఎంత గట్టి పడిందో ఫైబ్రోసిస్ తెలుసుకోవడానికి చేసే ఆధునిక పరీక్ష. లివర్ డ్యామేజ్ ఎంత వరకు వెళ్ళిందో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే సిటీ స్కాన్ లివర్ నిర్మాణాన్ని మరింత వివరంగా చూడడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎంఆర్ఐ స్కాన్
అత్యంత క్లియర్ ఇమేజింగ్ ద్వారా లివర్ లోపలి పరిస్థితి తెలుసుకోవడంలో సహాయపడుతుంది. ఒక విషయం గుర్తుంచుకోండి. మీ బైక్ లేదా కార్‌లో చిన్న సౌండ్ వచ్చినా సర్వీస్ సెంటర్‌కి వెళ్తాం. కానీ మన శరీరం అలసట, అజీర్ణం, నిద్రలేమి వంటి సాంకేతాలు ఇచ్చినా చాలామంది పట్టించుకోరు. ఆరోగ్య పరీక్షలు భయపడడానికి కాదండోయ్! భవిష్యత్తును రక్షించుకోవడానికి. సమస్యను ముందుగా గుర్తిస్తే సులభంగా నియంత్రించవచ్చు. రెగ్యులర్ చెకప్, హెల్తీ లైఫ్ స్టైల్, ఎర్లీ డయాగ్నోసిస్ ఇవి ఆరోగ్యమైన లివర్ 3 రక్షణ కవచాలని చెప్పొచ్చు. ఎర్లీ టెస్ట్, ఎర్లీ కేర్, బెటర్ లైఫ్ అని చెప్పొచ్చు. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలి ఉంటే మీకు ఏది అవసరం లేదు. కానీ ప్రతి 10 మందిలో 7గురికి ఉంది అన్నప్పుడు కాస్త దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని. ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలి గనక ఉందనుకోండి ఏమి ఇబ్బంది ఏం లేదు. మరి ఏందో చూద్దాం ఒకసారి. చూడండి. ఆరోగ్యకరమైన జీవన శైలి అంటే మందులు మాత్రమే ఆరోగ్యాన్ని కాపాడవు డియర్ డైమండ్స్. మన రోజువారీ అలవాట్లే నిజమైన ఔషధాలు. ఇలా మీరు రోజు చాలా మంది ఆరోగ్యం పోయిన తర్వాత జాగ్రత్త పడుతున్నారు. కానీ నిజమైన విషయం ఏంటంటే అనారోగ్యం రాకముందే మన శరీరాన్ని రక్షించుకోవడం. లివర్ ఆరోగ్యానికి అవసరమైన జీవనశైలి మార్పులు. ఎర్లీ డిన్నర్. చాలా మంది ఏం చేస్తారు? రాత్రి ఆలస్యంగా తినడం లివర్ పై అదనపు ఒత్తిడిని పెంచుతుంది తెలుసా? త్వరగా డిన్నర్ చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. లివర్ కు విశ్రాంతి లభిస్తుంది. ఒక 100 అడుగులు వేయండి తిన్న తర్వాత. డైలీ వాకింగ్ చేయండి. రోజు కనీసం 30 నిమిషాలు నడవడం శరీరంలో ఫ్యాట్ తగ్గించడానికి సహాయపడుతుంది. వాకింగ్ అనేది శరీరానికి ఇచ్చే చిన్న గిఫ్ట్ కాదు, దీర్ఘకాల ఆరోగ్యానికి పెట్టుబడి. కిలోమీటర్‌కు కూడా బైకుల మీద వెళ్తా ఉన్నారు. అవాయిడ్ చేయండి. కార్లు అవాయిడ్ చేయండి. నడవడానికి ప్రయత్నించండి. ఒక చోట కూర్చొని మాట్లాడడం కంటే నడుస్తూ మాట్లాడండి. చాలా ఇంపార్టెంట్. అలాగే మోర్ వాటర్. నీరు మన శరీరానికి సహజమైన శుభ్రపరిచే శక్తి. ఏ చిన్న సమయం ఉన్నా ఏదన్నా తీసుకోండి. అలాగే ప్రాపర్ స్లీప్. సరైన నిద్ర లేకపోతే లివర్ రికవరీ ప్రక్రియ దెబ్బతింటుంది. నిద్ర అనేది లగ్జరీ కోసం కాదు, శరీరానికి అవసరమైన రిపేర్ టైం. అది అర్థం అవ్వట్ల. ఎటు పడితే అటు వాడుతున్నారు. కృతజ్ఞత లేదు. శరీరం పట్ల కృతజ్ఞత లేకపోతే, శరీరానికి మీరు సహకరించకపోతే, శరీరానికి మీరు రిపేర్ కోసం టైం ఇవ్వకపోతే రాదు. అది ఆరోగ్యం ఎలా వస్తుంది? స్ట్రెస్ మేనేజ్మెంట్. అధిక ఒత్తిడి హార్మోన్ అసమతుల్యతను పెంచి లివర్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. శాంతమైన మనస్సు ఆరోగ్యకరమైనటువంటి శరీరానికి మొదటి అడుగు అని చెప్తాను. చాలా ఇంపార్టెంట్. అంటే యోగా, ప్రాణాయామం చేయండి. యోగా మరియు ప్రాణాయామం ఆక్సిజన్ అందించి మనసుకు సమతుల్యం చేస్తాయి. గుర్తుంచుకోండి, చిన్న చిన్న సమస్యలే, చిన్న చిన్న మంచి అలవాట్లు పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తాయి. ఈరోజు మీరు తీసుకునే ఆరోగ్య నియమాలు రేపటి జీవిత నాణ్యతను నిర్ణయిస్తాయి. డిసిప్లిన్ టుడే, హెల్దీ అండ్ పవర్ఫుల్ లైఫ్ టుమారో. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. చాలా ఇంపార్టెంట్. మరి ఏం చేయాలి దానికి? ఇదిగో ఈ ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని పాటిస్తూ లివర్ ను దెబ్బతీసే ఆహారాన్ని అవాయిడ్ చేయాలి. మరి అవేంటో మనం ఒకసారి చూద్దాం. చూడండి, లివర్ ను దెబ్బతీసే ఆహారాలు ఇవి. మనం ప్రతిరోజు తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్మిస్తుంది లేదా అంతమొందిస్తుంది, లేదంటే మీ భాషలు చెప్పాలంటే నాశనం చేస్తుంది. ఈరోజు రుచి కోసం తినే చాలా ఫుడ్స్ రేపటి ఆరోగ్య సమస్యల్ని కారణమవుతున్నాయి. ప్రత్యేకంగా లివర్ ఆరోగ్యానికి కొన్ని ఆహారాలు నెమ్మదిగా విషంలాగా పనిచేస్తాయి. జంక్ ఫుడ్ వీటికి దూరంగా ఉండండి.
పిజ్జా, బర్గర్, ఫాస్ట్ ఫుడ్ ఇవి తాత్కాలికంగా ఆనందం ఇవ్వచ్చు. కానీ లివర్ ఫ్యాట్‌ని పెంచుతుంది. ఎప్పుడో 3 నెలలకో, 6 నెలలకో అకేషనల్‌గా తిన్నాము అంటే ఓకే. కానీ రెగ్యులర్‌గా అలవాటొద్దు. ఫ్రైడ్ ఫుడ్స్, ఎక్కువ ఆయిల్‌తో వండిన ఆహారం లివర్‌కు అదనపును ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. ఆయిల్ ప్రతి 90 డేస్‌కి ఒకసారి ఖచ్చితంగా మార్చండి. వీలైతే రైస్ బ్రాన్ ఆయిల్ వాడడానికి, స్వీట్ ఆయిల్ వాడడానికి ప్రయత్నించండి. అలాగే సాఫ్ట్ డ్రింక్స్, చల్లని డ్రింక్స్ లో ఉండే అధిక షుగర్ ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతుంది. దయచేసి మీ అందరికి చెప్తున్నాను, ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ వైట్ షుగర్ ని అవాయిడ్ చేయండి. బెల్లం వాడండి. అండ్ ఆల్కహాల్ లివర్ ను నేరుగా దెబ్బతీసే ప్రధాన కారణాల్లో కొంతమంది కొంచెం తీసుకుంటే ఏం కాదు అంటారు. కానీ లివర్ ప్రతిసారి దాని ప్రభావాన్ని భరిస్తూనే ఉంటుంది. యాక్సిస్ షుగర్ చూడండి, అధిక చక్కెర శరీరంలో ఫ్యాట్ మారి లివర్ ను పేరుకుపోతుంది, గట్టి చేస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి, రుచికి బానిస అయితే ఆరోగ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఈ రోజు మీ ప్లేట్ లో ఏం పెట్టుకుంటున్నామో రేపటి మన ఆరోగ్యాన్ని అదే నిర్ణయిస్తుంది. కాబట్టి నేటి కాలంలో చాలా మంది ఆకలితో కాకుండా అలవాటుతో తింటున్నారు. అందుకే నేచురల్ ఫుడ్, ఫ్రెష్ ఫుడ్, హోమ్ ఫుడ్ వైపు రండి. చాలా అద్భుతం. ఏందో ఫ్యాషన్ అయిపోయింది ప్లాస్టిక్ ప్లేటుల్లో తినడం ఈరోజు. ఆ వేడి ఆహారంలో ఆ ఉన్న ప్లాస్టిక్ అంతా కరిగిపోయి రోజు ఇంత విషాన్ని తీసుకుంటా ఉన్నారు. చాలా ఇంపార్టెంట్. లివర్ ఎంత ఇబ్బంది పడుతుంది. ఫుడ్ కెన్ బి ద బెస్ట్ మెడిసిన్ ఆర్ ద సాలోన్ పాయిజన్. రెండిట్లో ఏదో ఒకటి అయ్యే అవకాశం ఉంది. అనుకోని ఆరోగ్యమైన జీవితాన్ని నిర్మించుకోండి. చాలా ఇంపార్టెంట్. మరి ఇవి తినొద్దు. ఏం తినాలి మరి ఆరోగ్యానికి? లివర్ ఫ్రెండ్లీ ఫుడ్స్ ఉన్నాయి కొన్ని. బెస్ట్ ఫుడ్స్ ఫర్ లివర్. లివర్ ను ఆరోగ్యంగా ఉంచడానికి మందులు మాత్రమే కాదు, సరైన ఆహారం కూడా ముఖ్యమే. ప్రకృతి మనకి ఇచ్చిన కొన్ని సహజ ఆహారాలు ఉన్నాయి. లివర్ కు రక్షణ కవచం లాగా పనిచేస్తాయి. అవేంటంటే చూడండి, ఇంపార్టెంట్. ఆకుకూరలు. నన్ను అడిగితే పాలకూర, గోంగూర, మెంతికూర వంటి ఆకుకూరల్లో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో టాక్సిన్స్ ను తగ్గించడంలో సహాయపడతాయి. లెమన్ వాటర్, ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకొని ఒక 2 చుక్కలు హనీ వేసుకొని తాగండి. డీటాక్స్ కోసం సహాయపడుతుంది. శరీరం తాజాదనాన్ని, లివర్ కు శుభ్రతనిస్తుంది. క్యారెట్ క్యారెట్ లో ఉండే బీటా కెరోటిన్ లివర్ కు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే యాపిల్ యాపిల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియకు సహాయం చేస్తుంది. యాపిల్ రోజు తినలేం కదా అంటే యాపిల్ సైడర్ వెనిగర్ ఉంటుంది. వెనిగర్ యాపిల్ సైడర్ తెచ్చుకోండి. అలాగే వెల్లుల్లి ఆయిల్లో ఫ్రైడ్ కాదు, కర్రీ అయిన తర్వాత కావాలంటే ఒక ముద్ద ఒకటి దంచి దాంట్లో వేసుకొని వెల్లుల్లి తినండి రోజు. శరీరంలో టాక్సిన్స్ ను బయటకు పంపడంలో సహాయపడతాం. అలాగే టర్మరిక్, పసుపులో ఉండే కర్కుమిన్ లివర్ కు సహజంగా రక్షణగా పనిచేస్తుంది. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, ప్రకృతి ఇచ్చిన ఆహారం మన ఆరోగ్యానికి నిజమైన సంపద. ప్యాకెట్ ఫుడ్ కన్నా ప్రకృతి ఆహారం శక్తివంతమైనది. ఈరోజు నుంచి మనం ప్లేట్ లో రంగుల ఆహారం ఉండాలి. రంగుల ఆహారం ఉండాలి. మీన్స్ ఆకుపచ్చనివి, పసుపు పచ్చనివి, ఎర్రవి, నల్లవి, తెల్లవి. ఆరోగ్యకరమైన ఎంపికలు అవసరం. ప్రకృతి దగ్గరికి వెళ్ళండి, నడవండి, మాట్లాడండి, తీసుకోండి. రైట్ ఫుడ్, రైట్ హెల్త్, రైట్ లైఫ్ అని చెప్తాను. లివర్ కాపాడే ఆహారం జీవితాన్ని కాపాడే శక్తి అంటారు. ఇవేవి లేవా? చివరికి అట్లీస్ట్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటికి వస్తే ఎవరైనా ముందుగా ఏమిస్తారు? అది కల్చర్. వాటర్, నీటి ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్. మన శరీరానికి అత్యంత అవసరమైన సహజ ఔషధం ఏంటి? అది నీరు. మన ఆకలి కాకపోయినా కొంతసేపు ఉండగలం, కానీ నీరు లేకపోతే
శరీరం బలహీనపడదు. ప్రత్యేకంగా లివర్ ఆరోగ్యానికి నీరు ముఖ్యమైనది. నీరు ఎందుకు అవసరం? టాక్సిన్స్ తొలగించడానికి. మన శరీరం రోజు పేరుకుపోయే విష పదార్థాలను బయటకు పంపించడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. లివర్ పనితీరు మెరుగుదల. సరైన మోతాదులో నీరు తాగితే లివర్ పని సులభంగా జరుగుతుంది. శరీరం శుభ్రపరిచే ప్రక్రియగా జరుగుతుంది. శరీర శుభ్రత ఏంటి? శరీర శుభ్రత చాలా చాలా ఇంపార్టెంట్. శరీరాన్ని మీరు శుభ్రంగా రెగ్యులర్ గా మీరు ఇచ్చేయకపోతే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. వాటర్ రెగ్యులర్ గా తాగండి. వాటర్ రెగ్యులర్ గా తాగితేనే మీ శరీరం డీటాక్స్ వస్తుంది, లేకుంటే లేదు. వీలైనంత మటుకు వాటర్ ని వేడి చేసుకొని తాగండి, కూర్చొని తాగండి. ఫ్రిడ్జ్ వాటర్ ను అవాయిడ్ చేయండి, ప్లాస్టిక్ బాటిల్స్ లో అవాయిడ్ చేయండి. చాలా ఇంపార్టెంట్. శరీరం లోపల నుంచి శుభ్రం చేస్తుంది. అందుకు చాలా మంది నీళ్లు ఎక్కువ తాగితే అలసట, తలనొప్పి, అజీర్ణం వంటి సమస్యలు ఉండవు. నీళ్లు తక్కువ తాగితే అలసట వస్తుంది, తలనొప్పి వస్తుంది, అజీర్ణం వస్తుంది వంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి రోజు కనీసం నాకు తెలిసి 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు చాలా మంచిగా తీసుకోవడంలో అవసరం. ప్రత్యేకంగా ఉదయం లేవగానే వాకింగ్ కి వెళ్ళిన తర్వాత సరైన సమయంలో నీరు తాగే అలవాటు చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఒక విషయం గుర్తుంచుకోండి, మన శరీరం 70% నీటితో నిర్మించబడి ఉంది. అంటే నీరు తగ్గితే శరీర శక్తి కూడా తగ్గుతుంది. నేటి కాలంలో చాలా మంది సాఫ్ట్ డ్రింక్ ఎక్కువగా, నీరు తక్కువగా తాగుతున్నారు. కానీ సాఫ్ట్ డ్రింక్ దాహం తీర్చదు, నీరే శరీరాన్ని రక్షిస్తుంది. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. వాటర్ ఫస్ట్, హెల్త్ నెక్స్ట్. ఎక్కువ నీరు, బలమైన లివర్, ఆరోగ్యకరమైనటువంటి జీవితం. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో స్ట్రెస్ ఎక్కువైపోయింది, లివర్ కి ఎక్కువ ఒత్తిడి పని ప్రభావం ఎక్కువైపోయింది. నేటి ప్రపంచంలో మనిషి నెమ్మదిగా బలహీనపరుస్తున్న పెద్ద సమస్య ఏంటి అంటే స్ట్రెస్. డబ్బు కోసం పరుగులు, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, నిద్రలేని రాత్రులు, ఇవన్నీ కలిపి మన మనస్సును మాత్రమే కాదు, మన లివర్ ను కూడా ప్రభావితం చేస్తున్నాయి. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా స్ట్రెస్ వలన ఏం జరుగుతుంది? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. శరీరం ఒత్తిడి పెరిగి శరీరంలో హార్మోనల్ సమతుల్యత దెబ్బతింటుంది. పూర్ డైజెషన్ కాక స్ట్రెస్ ఎక్కువైతే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. గ్యాస్, అజీర్ణం, బరువు పెరగడం మొదలవుతాయి. దీనివల్ల ఏమవుతుంది? సోడాలు తాగుతారు, స్ప్రైట్లు తాగుతారు, థమ్స్ అప్ తాగుతారు. అది తాగంగానే ఏమవుతుంది? బిర్యానీ తినగానే థమ్స్ అప్ కల్చర్ వచ్చింది. దానికి తోడు హీరోలు కూడా బ్రాండింగ్ కోసం, డబ్బుల కోసం ఏదైతే చేస్తా ఉన్నారు. కానీ మీ యొక్క కడుపు లేయర్, లోపల జీర్ణాశయంలో ఉన్న లేయర్ దెబ్బతింటా ఉంటుంది మెల్లిమెల్లి. అధిక ఒత్తిడి వలన అది ఏమవుతుంది? మంటగా స్టార్ట్ అవుతుంది. గ్యాస్, అజీర్ణం, బరువు పెరగడం, పొట్టలో కొవ్వు పేరుకోవడం, ఫాస్ట్ అక్యుములేషన్. చాలా చాలా ఇంపార్టెంట్. అధిక ఒత్తిడి వలన శరీరంలో ఫ్యాట్ ఎక్కువగా నిల్వ అవుతుంది. ఇది ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతుంది. స్లీప్ డిస్ట్రిబ్యూషన్ టోటల్ గా. స్ట్రెస్ ఉన్నప్పుడు శరీరానికి సరైన విశ్రాంతి దొరకదు. నిద్రలేమి వలన లివర్ రికవరీ దెబ్బతింటుంది. గుర్తుంచుకోండి, శాంతి లేని మనసు ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్మించలేదు. సొల్యూషన్ ఏంటి? సహజమైన పరిష్కారం ఏంటి? మెడిటేషన్. రోజు కొద్దిగా ధ్యానం చేయండి. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. డీప్ బ్రీతింగ్, లోతుగా శ్వాస తీసుకోవడం శరీరానికి ఆక్సిజన్ పెంచి మనసును రిలాక్స్ చేస్తుంది. ఈ రోజు నుంచి కొంచెం సమయం మీకోసం కేటాయించండి. మొబైల్ కి కాదు, స్ట్రెస్ కి కాదు, మీ ఆరోగ్యానికి సమయం ఇవ్వండి. వ్యాపారానికి తర్వాత చాలా ఇంపార్టెంట్. కామ్ మైండ్, స్ట్రాంగ్ లివర్, పవర్ఫుల్ లైఫ్. ఓకే, బగ్ 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 ఎవరితో పడితే ఎక్కువ మాట్లాడకండి.
తక్కువ మాట్లాడండి, కొలిచి మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి, అవసరం ఉందే మాట్లాడండి, అనవసరమైన మాట్లాడకండి. మీ ఎనర్జీని చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు బయట మార్కెట్లోకి వెళ్ళండి, ఎన్నెన్నో రిపోర్ట్లు పట్టుకోండి. ఇక్కడే కాదు, బయట మార్కెట్లో కూడా చాలా మందికి తెలీదు. స్ట్రెస్, ఇదంతా యాంగ్జైటీ, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, అలోపతిలో కూడా చాలా బ్రహ్మాండంగా చూడండి చికిత్సలు ఉన్నాయి. అలోపతి సపోర్ట్ ట్రీట్మెంట్. లివర్ సమస్యలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు జీవనశైలి మార్పు, సరైన ఆహారం, వైద్య సలహాతో నియంత్రించవచ్చు. కానీ సమస్యను నిర్లక్ష్యం చేస్తే కొన్ని సందర్భాల్లో మెడికల్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. సాధారణ చికిత్సలు ఏంటి? లివర్ మెడిసిన్. లివర్ పనితీరు మెరుగుపడేందుకు డాక్టర్లు కొన్ని ప్రత్యేక మందులు సూచిస్తారు, కానీ అవి వెనక కిడ్నీలకు కూడా పనిచేసే అవకాశం ఉంది. యాంటీబయాటిక్, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాటిని నియంత్రించడానికి ఇదైతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్, లివర్ వాపు, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కొన్ని మందులు ఉపయోగపడతాయి. ఎస్. సర్వీసెస్, సమస్య ఎక్కువైతే హాస్పిటలైజేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. నేను చెప్పినవి మీరు వినకపోతే ఐసీయూ కేర్ వరకు అవసరమయ్యే పరిస్థితి కూడా రావచ్చు. ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి, లివర్ సమస్య రోజులో తీవ్ర స్థాయికి ఒక రోజులో వెళ్ళదు. మన నిర్లక్ష్యం వాటిని ఆ స్థాయికి తీసుకెళ్తాం. చాలా మంది తర్వాత చూసుకుందాం అంటారు, ఇంకొంచెం చెక్ చేయించుకుంటాం తర్వాత అని వాయిదా వేస్తారు. కానీ ఆరోగ్య విషయంలో ఆలస్యం కొన్నిసార్లు ప్రమాదకరం అవుతుంది. మందులు అవసరం రాకముందే మీ జీవన శైలిని పరిష్కరించుకోవాలి, అదే అత్యుత్తమైన పరిష్కారం. కాబట్టి రెగ్యులర్ చెకప్, హెల్దీ ఫుడ్, ఎక్సర్సైజ్, పూర్ స్లీప్, స్ట్రెస్ కంట్రోల్, ప్రాపర్ స్లీప్ ఇవన్నీ పాటిస్తే చాలా సమస్యలు ముందుగా నివారించవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ హాస్పిటలైజేషన్ అని చెప్తాను నేనైతే. లివర్ను కాపాడండి, ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోండి, లేదంటే ఇదిగో రెడీగా ఉండండి. ఎస్, ఖర్చులు, ఆపరేషన్స్, ట్రీట్మెంట్ కాస్ట్. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకు దాని విలువ ఎక్కువగా తెలియకపోవచ్చు, కానీ ఒకసారి అనారోగ్యం తర్వాత డబ్బు, సమయం, మానసిక ఒత్తిడి అన్ని పెరుగుతాయి. ప్రత్యేకంగా లివర్ తీవ్రమైతే చికిత్సలు చాలా ఖర్చు. సుమారు కనీసం తక్కువ లేకున్నా లివర్ టెస్టులకే 2 నుంచి 10,000 రూపాయలు అవుతుందండి. స్కాన్ అండ్ మీకు ఇమేజింగ్ చేయాలంటే 5 నుంచి 25,000 అవుతుంది. హాస్పిటల్ ట్రీట్మెంట్ 50,000 కనీసం అవుతుంది. లివర్ సర్జరీ చేయాలంటే 2 లక్షలు ఈ రోజుల్లో. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే 20 నుంచి 35 లక్షలు. ఒకసారి ఆలోచించండి, ఈరోజు కొంచెం వాకింగ్ చేయడం, సరైన ఆహారం తినడం, నీరు ఎక్కువగా తాగడం, మంచి సమయానికి నిద్రపోవడం, ఇవి చేయడానికి ఖర్చు చాలా తక్కువ అండోయ్. కానీ వాటిని నిర్లక్ష్యం చేస్తే తర్వాత చికిత్స కోసం లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. గుర్తుంచుకోండి, నివారణ చాలా చౌక, చికిత్స చాలా ఖర్చు, చాలా ఖరీదు అని చెప్పడానికే ఇవి స్లైడ్లు నేను వాడడం జరిగింది. ఈరోజు మనం ఆరోగ్యంపై పెట్టే శ్రద్ధ రేపటి ఆసుపత్రి ఖర్చులకు తగ్గిస్తుంది అనేదే నా ఉద్దేశం. చాలా మంది డబ్బు సంపాదించడానికి ఆరోగ్యాన్ని కోల్పోతారు, తర్వాత అదే ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి సంపాదించిన డబ్బంతా మళ్ళీ ఖర్చు చేస్తారు. అందుకే హెల్దీ లైఫ్ స్టైల్, రెగ్యులర్ చెకప్, స్ట్రెస్ కంట్రోల్, ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్, ఇవి నిజమైన హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్తాను నేను. చాలా మంది నా దగ్గరకు వస్తారు, ఇన్సూరెన్స్ ఇది అవసరం లేదు. టేక్ కేర్ టుడే ఆర్ పే హ్యావింగ్ టుమారో, విచ్ ఇస్ ద చూసింగ్ ఇన్ యూ. చాలా ఇంపార్టెంట్. కాబట్టి లివర్ ఇదే కాదండో, ఇంకా ముందుకెళ్తే ట్రాన్స్ప్లాంటేషన్ దాకా ఉంటుంది కథ. దాంట్లో కూడా ఇదైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన లివర్ ఎంతో శక్తివంతమైన అవయవం, చాలా వరకు తనను తాను రిపేర్ చేసుకునే సామర్థ్యం దీనికి ఉంది. కానీ సమస్యను సంవత్సరాల పాటు నిర్లక్ష్యం చేస్తే కొన్ని సందర్భాల్లో లివర్ పూర్తిగా బలహీన పడిపోతుంది. అప్పుడు అవసరమయ్యేది
లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు అవసరం అవుతుంది? లివర్ ఫెల్యులర్, లివర్ తన పని చేయలేని స్థితి, సిరోసిస్, లివర్ క్రమంగా గట్టిపడి సాధారణ పని తీరును కోల్పోవడం, దీర్ఘకాలికంగా జరిగే తీవ్రమైన నష్టం. ఒక విషయం గుర్తుంచుకోండి, ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కేవలం ఒక ఆపరేషన్ కాదు, అది కుటుంబం మొత్తానికి భారీ భావోద్వేగ అండ్ ఆర్థిక పరీక్ష అని చెప్పచ్చు. కాబట్టి డియర్ డైమండ్స్, ప్రధానమైనటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి దీంట్లో కూడా. ఈ రోజు మీరు గనుక దీన్ని నిర్లక్ష్యం చేస్తే హై కాస్ట్, లక్షల ఖర్చు ఉంటుంది. డోనర్ నీడ్, సరైన డోనర్ దొరకడం చాలా కష్టం. లైఫ్ టైం కేర్, ఆపరేషన్ తర్వాత కూడా జీవితాంతం మందులు అండ్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, ఈ రోజు చిన్న అలవాట్లను మార్చుకోకపోతే రేపు పెద్దవి నిర్ణయాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఫ్యాటీ లివర్ నెమ్మదిగా చిన్నదిగా మొదలవుతుంది, కానీ నిర్లక్ష్యం చేస్తే సిరోసిస్ వరకు వెళ్ళే ప్రమాదం ఉంది. అందుకే నాకు ఇప్పుడేం లేదు అనే నిర్లక్ష్యం చాలా ప్రమాదకరం. ఈ రోజు నుంచే మనం నిర్ణయం తీసుకుందాం. ఆరోగ్యకరమైనటువంటి ఆహారం, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఆల్కహాల్, జంక్ ఫుడ్ తగ్గించి రెగ్యులర్ హెల్దీ చెకప్కి వెళ్ళండి. ఇవి లివర్ ను రక్షించే నిజమైన మార్గాలు. ప్రొటెక్ట్ యువర్ లివర్ టుడే సో యూ నెవర్ నీడ్ ఏ ట్రాన్స్ప్లాంటేషన్ టుమారో. చాలా అవసరం. మరి ఎలా, ఏం కావాలి? మరి లివర్కి ఏం కావాలి? న్యూట్రిషనల్ హెర్బల్ సపోర్ట్ అవసరం. ఇది చాలా చీపర్ దెన్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ కాదు, చీపర్ దెన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈజ్ చీపర్ దెన్. న్యూట్రిషనల్ హెర్బల్ సపోర్ట్ కనుక మీరు ఇచ్చినట్లయితే, మన శరీరానికి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం ఏంటి తెలుసా? సహజమైన పోషక ఔషధాల గుణాలు కలిగిన ఆహారం. చాలా ఇంపార్టెంట్. మన లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన జీవన శైలితో పాటు చాలా చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడా. సపోర్టివ్ న్యూట్రిషన్, డీటాక్స్, బ్యాలెన్స్, డైజెషన్ సపోర్టు, సమతుల్య జీవన శైలి, ఆరోగ్యకరమైన యకృత్ అంటారు లివర్. అంటే లివర్ కారణం ఏంది? పిత్తదోష అసమతుల్యత, అగ్ని బలహీనత, ఆహార లోపాలు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఏం కావాలి? హెర్బల్ ఎక్స్ట్రాక్ట్, లివర్ వెల్నెస్ సప్లిమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు చిన్న అలవాట్లు పెద్ద రక్షణగా తీసుకోవచ్చు. ఆయుర్వేదమే ఆరోగ్యానికి ఆచారం అనమాట. చూడండి, బేసిక్ గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్ అన్న. హెల్దీ లివర్, హెల్దీ ఎనర్జీ, హెల్దీ లైఫ్ అని చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. లివర్ ఆరోగ్యం అంటే ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్ గా ఇవి మనకు ఆయుర్వేదంలో సూచించినటువంటి సపోర్టివ్ లివర్ డీటాక్సిఫికేట్ అవ్వడానికి, ప్రొటెక్ట్ చేయడానికి, వాడడానికి ఆరోగ్యకరమైనటువంటి ఆహారంతో పాటు ఈ మొక్కల్ని, వీటిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇవి మార్కెట్లో అంతగా అందుబాటులో లేవు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అవసరం. ఈరోజు న్యూట్రిషనల్ హెర్బల్ నౌ ప్రజెంట్ మనం చేయాల్సినటువంటి ఈ విషయాన్ని, సపోర్టివ్ న్యూట్రిషన్ ని, యాంటీ ఆక్సిడెంట్స్, హెర్బల్స్, హెర్బల్ ఎక్స్ట్రాక్ట్, లివర్ వెల్నెస్ సప్లిమెంట్, కుర్కుమిన్ సపోర్టు, డీటాక్స్ న్యూట్రిషన్, ఇది చాలా ఇంపార్టెంట్. యాంటీ ఆక్సిడెంట్ దేంట్లో ఉంటాయో తెలుసుకొని తినాలి, అది తెలియదు చాలా మందికి. హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ దేంట్లో ఉంటాయో తెలుసుకొని తినాలి, అది తినరు చాలా మంది. లివర్ వెల్నెస్ కి ఏం వాడాలి అది తెలీదు. కుర్కుమిన్ అంటే చాలా మందికి తెలియదు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి చెప్పండి, ఐడియా ఉందా ఎవరికన్నా? చాలా చాలా ఇంపార్టెంట్. కుర్కుమిన్, పసుపులో ఉండే కుర్కుమిన్ లివర్ ఆరోగ్యానికి సహజంగా బాగా పనిచేస్తుంది. ఇది ఇన్ఫ్లమేటేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది.
డీటాక్స్ న్యూట్రిషన్ శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపించడంలో కొన్ని డీటాక్స్ సపోర్టివ్ ఫుడ్స్ ఉపయోగపడతాయి. దీనివల్ల బెనిఫిట్స్ అండి. బెస్ట్ ఎనర్జీ సపోర్ట్ లభిస్తుంది, శరీరానికి ఉత్సాహం శక్తి లభిస్తుంది. డీటాక్స్ సపోర్ట్ అంటే శరీరాన్ని శుభ్రతకు సహాయం చేస్తుంది. బెటర్ డైజెషన్ జీర్ణక్రియ మెరుగుదల. గుర్తుంచుకోండి, ఒక్క రోజులో ఆరోగ్యం నిర్మించబడదు. ప్రతిరోజు తీసుకునే చిన్న మంచి నిర్ణయాలే నిర్మించబడతాయి. ప్రకృతి మనకు ఇచ్చిన సహజ ఆహారాన్ని మళ్ళీ మనం జీవితంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఫాస్ట్ ఫుడ్ కంటే ఫ్రెష్ ఫుడ్ శక్తివంతమైనది. కెమికల్ డ్రింక్స్ కంటే నేచురల్ న్యూట్రిషన్ గొప్పది. ఈ రోజు నుంచి ప్రకృతి దగ్గరికి వెళ్ళండి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, శరీరానికి అవసరమైన పోషకాలను అందించండి. నేచర్ సపోర్ట్ ద బాడీ, హెల్దీ న్యూట్రిషన్ సపోర్ట్ ద లైఫ్. చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి డియర్ లైఫ్ లీడర్ కు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కావాలి అంటే ఈరోజు మనం తెలుసుకున్న గొప్ప విషయం ఏంటి? లివర్ ఆరోగ్యంగా ఉంటే మన శరీరం ఉత్సాహంగా ఉంటుంది, మన జీవితం శక్తివంతంగా ఉంటుంది. ఆరోగ్యం ఒక్క రోజులో పాడవదు, అలాగే ఒక్క రోజులో నిర్మించబడదు. చాలా ఇంపార్టెంట్. చిన్న అలవాట్లు పెద్ద రక్షణ. ఎక్కువ నీరు తాగడం, సరైన ఆహారం, రోజు నడవడం, సమయానికి నిద్రపోవడం, స్ట్రెస్ తగ్గడం, ఇవి చిన్న విషయాల్లో కనిపించవచ్చు, కానీ ఇవే పెద్ద ఆరోగ్య సమస్యలకు అనారోగ్య సమస్యలను దూరం చేసే శక్తి ఇది. గుర్తుంచుకోండి, శరీరం మనకు ఇచ్చిన గొప్ప బహుమతి. దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. ఈ రోజు నిర్లక్ష్యం చేస్తే రేపు ఆరోగ్యం దెబ్బతింటుంది, కానీ ఈరోజు జాగ్రత్త పడితే రేపు ఆరోగ్యం ఆనందంగా జీవించగలం. చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఏదైనా సరే, మనకు లివర్ రోజుకు వందలాది పనులు చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది కదా, కానీ నేటి జీవన శైలిలో జంక్ ఫుడ్, ఒత్తిడి, నిద్రమయం వల్ల లివర్ పై భారం పడుతుంది. సరైన ఆహారం, జీవన శైలితో పాటు సపోర్టివ్ వెల్నెస్ కూడా అవసరం. చాలా ఇంపార్టెంట్. సో ఫోటోస్ మారినాయి, ఓకే, ఇబ్బంది పడద్దు. సో ఫస్ట్ లివర్ హెల్త్ కు వాడేది అడిలివ్ టాబ్లెట్. ఉపయోగ విధానం ఏంటి? అడిలు రోజుకు 1 లేదా 2 మాత్రలు, రోజుకు 2 సార్లు ఖాళీ కడుపుతో తీసుకోండి. ఏ లివర్ ప్రాబ్లం ఉన్నా సరే, లివర్ ఆరోగ్యంగా ఉంది అని అనుకున్న వాళ్ళు కూడా అడిలు టాబ్లెట్ ఉదయం పరగడుపున, సాయంత్రం ఖాళీ కడుపుతో తీసుకోండి. దీనివల్ల లాభం ఏంటి? లివర్ సపోర్ట్ వలన జీర్ణక్రియ మెరుగుదల అవుతుంది, డీటాక్స్ కి సహాయం అవుతుంది, ఫ్యాటీ లివర్ కి సపోర్ట్ చేస్తుంది. ఇది అడిలివ్ మాత్రలు. అడిలివ్ టాబ్లెట్స్ లివర్ ఆరోగ్యాన్ని సహజంగా సపోర్ట్ చేయడంలో సహాయపడుతుంది. మన శరీరంలో పేరుకుపోయే టాక్సిన్స్ ను తగ్గించడంలో, లివర్ పనితీరుకు మద్దతు ఇవ్వడంలో ఇది సహాయకరంగా ఉంటుంది. ప్రత్యేకంగా జంక్ ఫుడ్ తీసి, స్ట్రెస్ తీసి, నిద్రలేమికి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల లివర్ బలహీన పడుతున్న ఈ రోజుల్లో సపోర్టివ్ వెల్నెస్ చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, ఆరోగ్యం ఒక రోజులో దెబ్బతినదు, అలాగే ఒక్క రోజులో తిరిగి రాదు. ప్రతిరోజు తీసుకునే చిన్న నిర్ణయాలే, మంచి నిర్ణయాలే శరీరాన్ని బలంగా ఉంచుతాయి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. హెల్దీ లివర్ పవర్ఫుల్ ఎనర్జీ అనొచ్చు. సో దాంతో పాటు లివర్ సిరప్. మన లివర్ ఆరోగ్యంగా ఉంటే మన జీర్ణక్రియ బాగుంటుంది, శరీరానికి శక్తి ఇస్తుంది, జీవితం ఉత్సాహంగా ఉంటుంది. నేటి ఫాస్ట్ ఫుడ్ జీవన ఒత్తిడిలో అసమయ భోజనం అంటే టైంకు తినకపోవడం, నేటి ఫాస్ట్ ఫుడ్ జీవన శైలి, ఒత్తిడి, సమయం, భోజనం వల్ల చాలా మంది అలసట, జీర్ణం, ఆకలి లేకపోవడం వంటి సమతుల్యత సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకే లివర్ కు సరైన సపోర్ట్ అవసరం. లివర్ సిరప్ 10 to 15 ml రోజుకు 2 సార్లు భోజనానికి ముందు తీసుకోవాలి. ఇది కూడా ఉపయోగాలు ఏంటి? లివర్ టానిక్ కాబట్టి జీర్ణ శక్తికి సపోర్ట్ చేస్తుంది, ఆకలి పెంచుతుంది, శరీర శక్తిని మెరుగుదల చేస్తుంది. లివర్ సిరప్ అనేది పనితీరు బలోపేతం చేయడానికి, లివర్ ను బలోపేతం చేయడానికి, జీర్ణక్రియను సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది.
గుర్తుంచుకోండి, జీర్ణక్రియ బాగుంటేనే శరీరం శక్తివంతంగా ఉంటుంది. లివర్ కు బలంగా ఉండాలంటే మన ఆరోగ్యం సహజంగా మెరుగుపడాలి. కాబట్టి ఎక్కువ నీళ్ళు తాగండి, బయట ఫుడ్ తగ్గించండి, వాకింగ్కి వెళ్ళండి, స్ట్రెస్ తగ్గించండి. స్ట్రాంగ్ లివర్, స్ట్రాంగ్ డైజెషన్, స్ట్రాంగ్ లైఫ్ అని చెప్పొచ్చు. అలాగే గోల్డెన్ ఎలెక్సర్ చాలా ఇంపార్టెంట్. గోల్డెన్ ఎలెక్సర్ అనేది సహజ రక్షణకు న్యూట్రిషనల్ సపోర్ట్ అని చెప్పొచ్చు. గోల్డెన్ ఎలెక్సర్ రోజుకు 2-4 సార్లు, 2-4 చుక్కలు రోజుకు 1 లేదా 2 సార్లు భోజనానికి ముందు తీసుకోండి. లివర్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. లివర్ ప్రాబ్లం ఉన్నాం పిల్లలకు ఏమో 2 ml, 6-25 నెలలు ఉన్న వాళ్ళు 3 ml, 2.5-6 years ఉన్న వాళ్ళకు 6 ml, అండ్ 6+ ఉన్న వాళ్ళకు ఆల్మోస్ట్ 0.6 ml కదా, ఇది 1 ml, 1.5 ml, 2 ml వరకు తీసుకోవచ్చు. లివర్ ప్రాబ్లం గట్టిగా ఉన్నవారు. ఇమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ చేస్తుంది, శరీర రక్షణకు ఉపయోగపడుతుంది, లివర్ సెల్స్ ప్రొటెక్షన్ చేస్తుంది. గోల్డెన్ ఎలెక్సర్ అనేది శరీరానికి సహజ రక్షణను అందించే ప్రత్యేక న్యూట్రిషనల్ సపోర్ట్ అని చెప్పి చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ప్రత్యేకంగా న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవి. మన శరీరంలో రోజు కాలుష్యం, ఒత్తిడి ఇవన్నీ పెరుగుతున్నాయి కదా, ఇవన్నీ ఒక్కదాన్ని చూడండి, ఇవన్నీ మీకు రెగ్యులర్ గా ఏదో ఒకటి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. టోటల్ గా సిబక్త్రాన్ కానివ్వండి, అలోవెరా కానివ్వండి, గ్యాసోఫ్రీ కానివ్వండి, సిరప్, నోనిమా జ్యూస్ తీసుకోవచ్చు, అండ్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి డియర్ డైమండ్స్, ఈ కాంబినేషన్ చార్ట్ ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఖచ్చితంగా ఏదో ఒకటి ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు జనరల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సూపర్ రిచ్ బెర్రీ కూడా తీసుకోవచ్చు బ్రహ్మాండంగా. తీసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్. సరైన ఆహారం లేకపోవడం